హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూలై 21వ తారీఖు మంగళవారం. ఈరోజు మనకి మార్కెట్లో నిఫ్టీలో వీక్లీ సెటిల్మెంట్ అయితే జరిగింది. ఈరోజు నిఫ్టీలో మనం అయితే ఓడిపోయాం. నిఫ్టీ ట్రేడ్స్లో అయితే ఓడిపోయాం. సుమారుగా ఒక 55 పాయింట్ నష్టం అయితే వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు మార్కెట్ను గెలవలేం. ప్రతిరోజు 100 పాయింట్లు 50 పాయింట్లు రావు. అప్పుడప్పుడు నష్టాలు కూడా వస్తాయి. రెండింటికి సిద్ధపడితేనే ఆప్షన్ ట్రేడింగ్, లేకపోతే లేదు. అంతే కదా. అలాగే ఈ వీడియోలో మనం స్పైస్ జట్టుపై కన్నేసిన గల్ఫ్ ప్రాంతానికి చెందిన ఒక కంపెనీ మన ఈ స్పైస్ జట్టును అయితే కొనడానికి ప్రయత్నిస్తుంది. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాం. దాని గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మార్కెట్ సడన్గా పడింది. చెప్పాలంటే 11:30, 12:30, 1:30 ఈ 3 టైం ఫ్రేమ్స్లో మార్కెట్ అయితే నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళింది. కాకపోతే ఎగ్జాక్ట్గా 1:30కి అయితే ఈ 2 స్టాక్స్ కూడా టీవీఎస్ మోటార్స్ అలాగే మనప్పురం అద్భుతంగా వెళ్ళిపోయినాయి. ఈరోజు కూడా ఈ 2 స్టాక్స్ గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఈరోజు పెద్దగా పడినట్టు కాదు, అలా అని చెప్పి మంచి లాభాల్లో కూడా రాలేదని చెప్పాలి అన్నమాట. సెన్సెక్స్ ఒక 239 పాయింట్ నష్టంతో 77,470 వద్ద క్లోజ్ అయింది. ఇది పెద్ద లెక్కలోది కాదు, ఎందుకంటే 0.3% పడింది. సెన్సెక్స్ లాంటి గజరాజుకి ఇది ఒక గడ్డి పరగా చెప్పాలంటే. కాకపోతే రికవరీ అయితే రాలేదు. బ్యాంక్ ఎక్స్ కూడా కేవలం ఒక 102 పాయింట్ నష్టంతో 65,584 వద్ద క్లోజ్ అయింది. ఇది కూడా 0.15%. ఇది కూడా పెద్ద లెక్కలోకి రాదు. అలాగే నిఫ్టీ మరీ దారుణం అనమాట. 50 పాయింట్ల నష్టం, కేవలం ఒక 0.2% నష్టాలతో ముగిసింది. ఎందుకంటే 24,200 దగ్గర దీనికి విపరీతమైన రెసిస్టెన్స్ ఉంది. ఈరోజు ఆప్షన్ చైన్ ప్రకారం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడే చూపిస్తుంది కాబట్టి అది రాకుండా జాగ్రత్త పడతారు. ఇక్కడే మనం బోల్తా పడ్డాం. 24,188 దగ్గర క్లోజ్ అయింది, నష్టాలతోనే క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా కేవలం ఒక 110 పాయింట్లు నష్టంతో 57,836 వద్ద క్లోజ్ అయింది. కాకపోతే ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు తప్ప మిగతా అన్ని బ్యాంకులు కూడా మంచి బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే ఇచ్చాయి మార్కెట్కి, నిఫ్టీకి. కాకపోతే ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఒక ఫార్మేట్ ప్రకారం వెళ్ళాలి, బాగా పడి అక్కడి నుండి బ్రహ్మాండంగా పెరగాలి. 24,136 వద్ద బ్రహ్మాండమైన సపోర్ట్ అయితే వచ్చింది, అది బ్రేక్ చేయలేదు. నిన్న కూడా ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి దాదాపు ఒక 80 నుంచి 100, 120 పాయింట్ల రికవరీ అయితే రావాలి. కాకపోతే రాలేదు. అందువల్ల ఫెయిల్ అవుతాం. అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాం. అప్పుడప్పుడు నష్టాలు తప్పదు. ప్రతిరోజు మార్కెట్ని గెలవడం ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాని విషయం అది. ఇంక్లూడింగ్ వారెన్ బఫెట్ కావచ్చు, రాకేష్ జుంజునవాలా కావచ్చు, లేకపోతే ఇంకొక ఎవరైనా సరే. ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో దేనికైనా సిద్ధంగా ఉంటేనే ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి. ఈరోజు మన మార్కెట్లో కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా టీవీఎస్ మోటార్స్ అదరగొట్టింది. దాదాపు 6% కంటే లాభాలు బ్రహ్మాండంగా ఈరోజు అయితే ఈ స్టాక్లో మనం చూసాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజే టీవీఎస్ మోటార్స్ తన క్వార్టర్లీ ఫలితాలు అయితే ప్రకటించిందనమాట. ఈ క్వార్టర్లీ ఫలితాలు అదిరిపోయాయి, అద్భుతం చెప్పొచ్చు. ముఖ్యంగా సేల్స్ బీభత్సం చెప్పొచ్చు. దాదాపు 1,200 కోట్ల రూపాయలు పెరిగిపోయి 16,296 వద్దకు వెళ్ళిపోయింది. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా పర్వాలేదు, రీజనబుల్లీ పర్వాలేదు అనమాట. 13,952. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ బీభత్సం 2,343 కోట్ల రూపాయలు, దాదాపు 170 కోట్ల రూపాయలు లాభం అయితే పెరిగింది. ఓపీఎం పర్సంటేజ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, 14% ఉంది. అదర్ ఇన్కమ్ సూపర్గా ఉంది. అదర్ ఇన్కమ్ చూడండి, 7 కోట్లుగా ఉన్నది లాస్ట్ మార్చిలో, ఇప్పుడు ఏకంగా 158 కోట్లకు వెళ్ళిపోయింది. ఇంట్రెస్ట్ కూడా స్లైట్గా పెరిగింది, పెద్ద విషయం కాదు. డిప్రిషియేషన్ పర్వాలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో పీబీటీ చూడండి, పీబీటీ బ్రహ్మాండం. యాక్చువల్ చెప్పాలంటే 245 కోట్లు వచ్చింది, ఇక్కడ 247 కోట్ల రూపాయలని చెప్పుకోవచ్చు అనమాట. ట్యాక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, కొంచెం తగ్గింది చెప్పాలంటే. అలాగే నెట్ ప్రాఫిట్ ఏకంగా 1,058 కోట్లకు వెళ్ళిపోయింది. ఈపీఎస్ కూడా చూడండి, లాస్ట్ క్వార్టర్లో 16 రూపాయలు ఉంది, ఇప్పుడు 21.50 ఆ పరంగా వెళ్ళిపోయింది. సో మరి ఈ స్టాకులో 6%, 6.5% లాభాలు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. సో మార్కెట్తో సంబంధం లేకుండా కొన్ని స్టాక్స్ ఇలా ఉంటాయి. కాకపోతే ఈరోజు టీవీఎస్ మోటార్స్లో ఇంత షేర్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం రిజల్ట్స్ బాగుండటం, అంతే కదా. కాకపోతే నేను పర్సనల్గా ఏ ఈవెంట్ అయినా సరే, రిజల్ట్స్ కావచ్చు లేదా ఏదో కంపెనీ అనౌన్స్మెంట్ చేసిన ఈవెంట్ ప్రకారం అయితే నేను ట్రేడ్ చేయను. ఎందుకంటే రిజల్ట్స్ మనం పక్కాగా ఇలా వస్తాయని చెప్పి పొరపాటు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. చేస్తే చాలామంది చేస్తారు, దానికి మళ్ళీ చివరిలో ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ అందుకోలేకపోయింది, ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది అని చెప్పి ఏవో కారణాలు చెప్తారు. మనం రిజల్ట్స్ ముందు ఎటువంటి ట్రేడ్ అయితే చేయకూడదు. ఎందుకంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనకి ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదు కాబట్టి మనం పొరపాటు కూడా చేసుకోకూడదు. సో ఈరోజు టీవీఎస్ మోటార్స్ చూడండి, 3,600 ఆ ప్రాంతాల్లో ఓపెన్ అయింది, స్లైట్గా పడింది 3,576. అక్కడ నుండి ఏకంగా 3,810.
స్లైట్‌గా అక్కడే క్లోజ్ అయింది. రూ. 3,792 అంటే సుమారుగా 6% లాభాలు, రూ. 202 లాభాలు. అద్భుతం కదా! ఈరోజు మనప్పురం షేర్స్ బ్రహ్మాండంగా పెరిగాయి. దాదాపు 4.5% అయితే పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ మధ్య గోల్డ్ అయితే కాస్త పడింది. పడిన గోల్డు ఇప్పుడు వార్ సిట్యుయేషన్ కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల బ్రహ్మాండంగా మళ్ళీ పెరగడం ప్రారంభించింది. అందువల్ల గ్లోబల్ రికవరీ ద్వారా ఈ కంపెనీలో ఇంత మొమెంటం అయితే వచ్చింది. ఈ కంపెనీ కాదు, అన్ని కంపెనీలు గోల్డ్ లోను లేదా గోల్డ్‌తో డీల్ చేసే ప్రతి స్టాక్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. కాకపోతే రిజల్ట్స్ ఏం రాలేదు. కాకపోతే ఈ మధ్య వచ్చిన మంచి అద్భుతమైన రేటు పెరుగుదల ఇవన్నీ కూడా ఈ కంపెనీకైతే మంచి దోహదపడ్డాయని చెప్పొచ్చు. చివరికి 4.5% లాభాలతో 352 వద్ద క్లోజ్ అయింది. దాదాపు రూ. 15 అయితే పెరిగింది ఈరోజు స్టాక్‌లో. అలాగే ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు గోల్డ్ లోన్ తీసుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ ప్రైవేట్ కంపెనీ వద్ద మాత్రం తీసుకోకండి. మొహమాటమే లేదు. ప్రభుత్వ రంగ బ్యాంక్ దగ్గరికెళ్ళండి. ఒక రోజు కాకపోతే నెక్స్ట్ డే ఇస్తారు. లేదు మీకు దగ్గరలో ఉన్న గ్రామీణ బ్యాంక్‌కెళ్ళండి. ఈ సిటీలో కూడా ఉంటాయి గ్రామీణ బ్యాంకులు. గ్రామాల్లో ఉంటాయి అనుకోకండి. పట్టణాల్లో బ్రహ్మాండంగా ఉంటాయి. గ్రామీణ బ్యాంకులు పట్టణాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్కడైనా వెళ్ళండి చక్కగా ఫటాఫట్ అకౌంట్ ఓపెన్ చేయండి. గ్రామీణ బ్యాంకులో తీసుకోండి. వడ్డీ చెప్పాలంటే ప్రైవేట్ బ్యాంకుల కంటే చాలా చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఈ ప్రైవేట్ కంపెనీలు ఏమి 5 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఇవ్వరు. ఎవరైనా ఒకటే రకంగా ఇస్తారు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు లేదా ప్రైవేట్ బ్యాంక్స్ అయినా పర్వాలేదు. ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ పే చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. గ్రామీణ బ్యాంకులు ది బెస్ట్. మన దేశంలో చెప్పుకోదగ్గ ఎయిర్ ట్రాఫిక్ ఉండే కంపెనీ చెప్పాలంటే స్పైస్‌జెట్. చాలా చిన్న కంపెనీ. అలాగే చెప్పాలంటే ఇది ఒక ఎర్ర బస్సు టైప్ అనమాట. ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. లోకల్‌లో బానే ఉంటుంది. ఇంటర్నేషనల్ కూడా ఉండేది కానీ ఈ మధ్య దానికున్న అప్పుల భారంతో అలాగే చాలా వరకు కూడా ఫ్లైట్స్ అన్ని కూడా వీళ్ళు లీజుకి తీసుకుంటారు కదా! అవన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. చెప్పాలంటే ఈ కంపెనీ చాలా పెద్ద ఆర్థిక సంక్షోభంలో అయితే ఉంది. ఏదో నెట్టుకొస్తున్నారు కానీ కంపెనీకైతే మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పొచ్చు. ఆ మధ్య ఎప్పుడో మన రాకేష్ జుంజునవాల గారు ఒకసారి పెట్టారు. ఇందులో పెట్టుబడి పెట్టారు. అదే పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేక ఇవన్నీ కూడా మన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆగిపోయినాయి. ఆగిపోయిన రోజు ఆయన దాదాపు చాలా పెద్ద మొత్తం 5,000,00,00,000 ఎంతో పెట్టారు. ఆ మరుసటి రోజే నేను కూడా పరిగెత్తి మొత్తానికైతే క్యాపిటల్ అంతా సమకూర్చుకొని నేను కూడా కాస్త తీసుకున్నాను. అప్పుడు రూ. 14 రూ. 13 తీసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. అప్పట్లో నా అకౌంట్ కార్వీలో ఉండేది. అదంతా క్లోజ్ అయిపోయింది ఆ స్టేట్మెంట్స్. అందువల్ల అయన్నీ ఇప్పుడు నేను చూపించలేను. లేవు నా దగ్గర యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ తర్వాత ఏకంగా ఇది 152కి వెళ్ళింది. నేను రూ. 14 రూ. 15 కొన్నాను. 3, 4 రెట్లు అయిన తర్వాత అమ్మేశాను. కాకపోతే ఈ 152 వరకు అయితే నేనైతే ఉండలేదు. మరి రాకేష్ జుంజునవాల ఉంటారు. ఆయనకి పెద్ద ఐడియా ఉండదు కాబట్టి ఉన్నారనుకుంటా. అందులో ఆయనకు 100,00,00,000 అమ్మ వచ్చినట్టుగా 100,00,00,000 200,00,00,000 వచ్చినట్టుగా అప్పట్లో వార్తలొచ్చినాయి. అది ఓకే. ఇప్పుడు ఈ స్పైస్ జెట్ అయితే చాలా పీకల్లోతు కష్టాలైతే ఉంది. ఈ కంపెనీని ప్రెజెంట్ ఇప్పుడు ఒక గల్ఫ్ ప్రాంతానికి చెందిన ఒక ఎయిర్‌లైన్ సంస్థ అయితే దీన్ని స్వాధీనపరుచుకోవటమా? లేకపోతే మేనేజ్‌మెంట్ తాలూకు యొక్క హక్కులు పొందటమా? ఇవన్నీ కూడా పరిశీలిస్తుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి మనకి. వరుసగా జరుగుతున్న యుద్ధాలు యుక్రెయిను, రష్యా, ఇరాను, అమెరికా ఈ యుద్ధాల వల్ల ఏంటంటే ఇప్పుడు క్రూడు ఏ రోజు ఎలా ఉంటుందో కూడా ఏ కంపెనీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేనంత విధంగా ఉంటుంది. ఒక ట్రంప్ గారికే తెలుసు. క్రూడ్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, ఎక్కడి వరకు పడేయాలి అన్న విషయం ఆయనకి మాత్రమే తెలుసు. బాగా పడినప్పుడు ఈ యుద్ధం చేస్తాను, బాంబులేస్తాను అట్లా ఇట్లా అంటారు. బ్రహ్మాండంగా పెరుగుతుంది. బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు శాంతి చర్చలు, తెల్ల జెండా అంటారు. బాగా పడుతుంది. సో, మనం అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేక బొక్కబోర్లా పడుతున్నాయి. అందువల్ల ఈ కంపెనీ అంటే స్పైస్ జెట్‌కైతే మార్కెట్ షేరు చాలా డ్రాస్టికల్‌గా తగ్గిపోయిందని చెప్పొచ్చు. చాలా ఫ్లైట్స్ నడుపుతున్నారు కానీ అవన్నీ కూడా లాస్ మేకింగ్ బిజినెస్‌గానే కనిపిస్తోంది. అందువల్ల ఈ షేరు అట్ ప్రెజెంట్ ఫేస్ వాల్యూకి దరిదాపుగా వచ్చేసిందని చెప్పొచ్చు. ఫేస్ వాల్యూ స్టిల్ రూ. 10 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా రూ. 10.90 ఉంది. ఈ సంవత్సరపు హైయెస్ట్ రూ. 41 ఉంది. ఇప్పుడు చెప్పండి లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇయర్‌లో ఉందన్నమాట. సో, ఇది ఒక మంచి కంపెనీ ప్రపంచంలోనే చీపెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు ఎయిర్‌లైన్స్ సంబంధించి. సో, ఇది నాకు ఫేవరెటే. కాకపోతే మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత మొమెంటం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ స్టాక్‌ని కొనమని మాత్రం నేను రికమెండ్ చేయటం లేదు. మార్కెట్‌లో జరుగుతున్న విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంతవరకే కానీ ఇది ఇప్పుడు నేను కొనమని చెప్పానని చెప్పి మీరు దయచేసి భావించకండి. కొంటే వచ్చే నష్టాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. మీరు చక్కగా ఆలోచించుకొని ఒక చక్కటి సలహా తీసుకొని మాత్రమే కొనండి తప్ప ఇప్పుడు ఈ వీడియో చూసి మాత్రం కొనవద్దు. మార్కెట్‌లో ఓటమి, గెలుపులు సర్వసాధారణం. చాలా సహజం కూడా. సో, గెలిచినప్పుడు అతిగా ఆనందించకూడదు, రెచ్చిపోకూడదు. అలాగే ఓడిపోయినప్పుడు కృంగిపోకూడదు. ప్రతిరోజు కూడా ఒక లిమిటెడ్‌గా ఒకే ఒక పద్ధతి ద్వారా మాత్రమే మనం ట్రేడింగ్ చేయాలి. ఒక లాటు, 2 లాట్లు. ముఖ్యంగా
చిన్న అమౌంట్ స్మాల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఒక్కలాటే చేయాలి. రోజు మొత్తం మీద ఒకలాటే చేయాలి. చాలా చిన్న స్టాప్ లాస్ మీకు మీరుగా పెట్టుకోవాలి. 10 పాయింట్ల, 20 పాయింట్ల. గెలిచినప్పుడు కంటే కూడా ఓడిపోయినప్పుడు మనం ఎక్కడ తప్పు చేశామనేది పరిశీలించుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. నేను ప్రతిరోజు పరిశీలించుకుంటాను. అప్పుడప్పుడు నష్టాలైతే తప్పదు. ఈ స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా ఇంట్రాడే నిఫ్టీ ఆప్షన్స్ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ. బేతాళుడు విక్రమాదిత్యుడు కథ అనమాట. మీ రిస్క్ మీరే తెలుసుకోవాలి. మీ స్టాప్ లాస్ మార్చుకోవాలి. అంతేగాని 40 పాయింట్లు, 50 పాయింట్లు, 60 పాయింట్లు కాదు కదా! మీరు ఎన్ని లాట్స్ కొంటారో దానికి తగ్గట్టుగా మీరు ఎంత భరించగలరో అంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కాదు, ఎక్కువగానే స్టాక్ ఆప్షన్స్‌లో కావచ్చు, లేదా నిఫ్టీ ఆప్షన్స్‌లో దెబ్బలు బాగానే తగులుతాయి. వచ్చిన రోజు 100 వస్తాయి, 180 పాయింట్లు కూడా వస్తాయి. పోయిన రోజు 20, 30, 40 మీకు నిర్ణయించుకొని పెట్టుకోవాలి అంతవరకే. అంతకు మించి వేరే స్ట్రాటజీ ఏమి ఉండదు. ఏడబ్ల్యూఎల్ ఈ స్టాక్ పేరు. ఇది అదానీ విల్మార్ అనమాట. ముఖ్యంగా వంట నూనెలు, ఆగ్రో ప్రొడక్ట్స్ మీద ఉంటుంది ఈ కంపెనీ. మార్కెట్‌లో కూడా వంట నూనెలు దొరుకుతాయి. ఇదేదో ఈ ఆలివ్ ఆయిల్ అన్నట్టుగా పెడతాడు ప్యాకెట్టు. అది 1% ఆలివ్ ఆయిల్ ఉంటుంది. మిగతా 99% రైస్ బ్రాన్. ఏదైనా కూడా కెమికల్సే కదా! సహజమైన నూనెలేమి ఉండవు. అది ఆలివ్ ఆయిల్ అని చెప్పి పొరపాటున కొనకండి. అది ఆలివ్ ఆయిల్ కాదు. కాకపోతే ఈ మార్కెట్ షేర్ అయితే బానే ఉంది. కాకపోతే ఈ కంపెనీ తాలూకు ఒక మంచి వార్త మనకి జూలై 10వ తారీఖు నాడు వచ్చింది. సో, జూలై 10వ తారీఖు నాడు మనం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నాం. మన ఫార్మాట్ ప్రకారం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఒక మంచి రోజు, చక్కటి రోజు అంటే జూలై 14 తారీఖు నాడు మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. మన ఫార్మాట్ ప్రకారం. ఆ రోజు మనం ఈ ఏడబ్ల్యూఎల్ స్టాక్ మనం బ్రహ్మాండంగా 189 ఆ ప్రాంతంలో తీసుకున్నాం. పడింది. ఒక రూ. 3, 4 ఖచ్చితంగా పడుతుంది. మనం కొన్న దగ్గర నుంచే రాకెట్‌లాగా దూసుకెళ్ళటం, మనం అమ్మిన దగ్గర నుంచి బాగా కింద పడిపోవడం జరగవు. స్టాక్ మార్కెట్‌లో మనం చేసేది ఏది కూడా మనకు అనుకూలంగా ఉండదు. మనకు వ్యతిరేకంగా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. స్టాకులో ముఖ్యంగా ఈక్విటీ డెలివరీలో భయపడాల్సిన అవసరమే లేదు. ఇది మొమెంటమ్ స్టాకు. పైగా మంచి గ్రూప్‌కి చెందిన స్టాక్ కదా! పిచ్చి స్టాక్ ఏం కాదు కదా! ఈరోజు ఉండి రేపు మాయమైపోవటానికి. సో, ఈ స్టాకు ఈరోజు బ్రహ్మాండం అద్భుతమైన రేట్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఒకసారి గమనించండి. ఈరోజు ఈ స్టాకులో ఒక అద్భుతమైన మొమెంటం అయితే వచ్చింది. ఏకంగా 196 ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయింది ఎగ్జాక్ట్‌గా. మనం కొనింది 188, 189 ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ లెక్కేసుకోండి కూర్చొని హ్యాపీగా. సో, ఈరోజు నాకు టైం ఉంది, కొంచెం ఖాళీగా ఉన్నాను. అద్భుతంగా దాన్ని రిమైండ్ చేసాం. ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వమని చెప్పాం. జీహెచ్ఎల్ మనం 429 దగ్గర తీసుకున్నాం. ఇది 440. మన పర్సెంట్ బ్రహ్మాండం బీభత్సం. ఇండియా సిమెంట్స్ తీసుకొని 15, 16 రోజులైంది. కాకపోతే ఈరోజు 411కి వెళ్ళిపోయింది. సో, అద్భుతం అనడం. స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా స్వింగ్ ట్రేడింగ్‌లో, క్యాష్‌లో మంచి కంపెనీలో కంగారు పడకూడదు. ఈరోజు మనకి పవర్ గ్రిడ్ గురించి ఒక మంచి వార్త అయితే వచ్చింది. ఈరోజు తీసుకున్నాం. ఈరోజు తీసుకున్న స్టాక్ నేను జనరల్‌గా చెప్పను. మరి చూపించాం కాబట్టి చెప్పక తప్పదు. పవర్ గ్రిడ్ ఈరోజు మనం 289 దగ్గర తీసుకున్నాం బ్రహ్మాండంగా. అలాగే నిన్న మనం నైకా తీసుకున్నాం. నైకాలో కూడా మనకి 1.5% దగ్గర దరిదాపులో వచ్చింది. అద్భుతం. సో, 1 ఆర్ 2 డేస్, 3 డేస్, 4 డేస్ కొన్ని స్టాక్స్ కాస్త ఇబ్బంది పడతాయి. కంగారు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఈ ఎంతో కొంత లాభంలోనే బయటకొస్తాం. కాకపోతే 1%, 2%, 5%, 10% ప్రతి స్టాక్‌లో రాదు. ప్రో రేటా ప్రకారం ఓవరాల్‌గా మనం గెయిన్స్‌లో ఎగ్జిట్ అవుతుంటే గనక మనం అనుకున్న ఫార్మాట్‌లో రొటేషన్ చేస్తూ ముందుకెళ్ళగలం. ఈ రొటేషన్ చేయడం అనేది మార్వాడి పద్ధతి అనమాట. వాళ్ళు చాలా తక్కువ మార్జిన్‌కి రొటేషన్ బ్రహ్మాండం చేస్తారు. మల్టిపుల్ టైమ్స్ రొటేషన్ చేస్తారు. చాలా తక్కువ మార్జిన్‌కి. ఇది ఖచ్చితమైన ఫార్ములానే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మార్కెట్ సంబంధిత మంచి వార్తల కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే సుమా నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.